ఎగిరే రెక్కల పురుగు కూడా పుల్లలతోని చిన్న గూడు కట్టుకుంటది. పొద్దంతా ఎటు తిరిగినా సరే పొద్దుమీకంగానే గూటికొచ్చి సేద తీరుతుంది. అందుకే చీమె దగ్గర నుంచి మనిషి దాకా ఎవ్వళ్ళకైనా సరే ఓ గూడు ఉండాలి అంటుంటారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడనోళ్లకు ఇల్లు కట్టుకోవాలంటే అయ్యే పనేనా చెప్పుర్రి? అందుకే సర్కారోళ్ళు ఓ చెయ్యేస్తుర్రు, పేదోళ్లను ఓ ఇంటోళ్ళని చేసే ఇగ్రం చేస్తుర్రు. చూడుర్రి ఏపీలో ఏం నడిచిందో. రోజుకో పండుగ అన్నట్టే ఉన్నది. పోయినరి ఏపీలో సర్కారోళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ముఖ్యమంత్రి సారు రోజుకో కాడ మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్తున్నాడు. మంగళవారం నాడు ఇంటికో బిజినెస్ మెన్ ఉండాలి అన్నట్టు మాట్లాడితే బుధవారం నాడు పేదోళ్ళందరినీ ఓ ఇంటి వాళ్ళని చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది, ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా. అన్నమయ్య జిల్లా దేవనగుడిపల్లిలో నడిచింది ఈ మీటింగు. ఒక్కటేసారి రాష్ట్రం అంతా కలిపి 3 లక్షల కొత్తిండ్లకు రిబ్బన్లు కత్తిరించిండ్రు. ఉగాది పండుగ నాటికి అన్ని కలిపి 5,90,000 ఇండ్లు కట్టిస్తారట. అంతేకాదు ఇండ్ల మీద ఎండతోని కరెంటు తయారు చేసే పలకలు బిగిస్తారట. ఇక పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇండ్లు కట్టించే కార్యం ఎట్టెట్ట నడిచిందో పూస కూర్చున్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మారిగా మిమ్మల్ని అడిగింది నేను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. గిట్లా గట్టిగానే ఆర్చుకున్నాడు. ఏమైనా ఒక్కటే రోజు 3 లక్షల కుటుంబాలను దిల్కుజ్ చేసిండ్రు. అందరినీ ఓ ఇంటి వాళ్ళని చేసిండ్రు. మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు చాలా మంది. అన్నిటికి మించి సర్కారోళ్ళు ఎటువంటి ఇగురం చేసినా, ఎటువంటి సాయం చేసినా అసలైన పేదోళ్ళకే దక్కాలి అని కూడా కోరుకుంటారు ఇంగింతమంది.